నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఆలయాలు భక్తులు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భక్తుల్లో భక్తి భావన పెరిగింది. ఎంత సమయమైనా వేచి ఉండి క్యూ లైన్లలో నిలబడి దేవుడి దర్శించేందుకు వేచి చూస్తున్నారు. అలాగే ఎంత డబ్బైనా వెచ్చించి కళ్యాణ క్రతువుల్లో ఆర్జిత సేవల్లో పాలు పంచుకుంటున్నారు. పర్వదినాల్లో పండుగ సమయాల్లో దైవ దర్శనార్థం ఆలయాల్ని సందర్శిస్తున్నారు. ఇవన్నీ కేవలం ప్రముఖంగా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో మాత్రమే కనిపిస్తుంది. ప్రాచీన ఆలయాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితిని మనం చూడవచ్చు. ఆలయాల సందర్శన విషయంలో భక్తుల ఆలోచనలపై భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఆ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. ఆత్రేయ బాబు గారు ఏపీ అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి, నమస్కారం అండి. ఎల్ వెంకటాచారి గారు దేవాదాయ శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్, నమస్కారం అండి. పి రాంబాబు గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. కె పద్మనాభ శర్మ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నమస్కారం అండి. ఆత్రేయ బాబు గారు, ముందుగా మీరు చెప్పండి, ప్రస్తుతం హైందవ పరిరక్షణలో ఆలయాల పాత్ర ఏ విధంగా ఉంది అంటారు? దేవాలయ వ్యవస్థ అనేది ఒక మూల స్తంభం. వ్యక్తులు వారు అనుసరించేటటువంటి ధర్మాలు ఆయా సమయాల్లో మటుకే వ్యక్తం అవుతాయి. కానీ ప్రస్ఫుటంగా సమాజంలో అన్ని వర్గాలకి సంబంధించి అన్ని సమయాల్లో కూడా వ్యక్తమయ్యేటటువంటి సాంస్కృతిక కేంద్రం దేవాలయం. దేవాలయం మనుషులకి ఆధ్యాత్మికమైనటువంటి ఒక అనుభూతిని, శాంతిని ఇవ్వడంతో పాటు సమాజానికి అంతటినీ కూడా శాంతిని, సౌఖ్యాన్ని పంచుతుందని, రాజ్యం యొక్క క్షేమం కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం పరార్థ పూజగా అక్కడ అర్చకులు దేవాలయాల్లో పూజలు చేసి ఈ సమాజం యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తూ ఆరాధనలు జరుపుతారు. అది హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఒక విశిష్టత. వెంకటాచార్య గారు, మీరు చెప్పండి. అంటే ఆత్రేయ బాబు గారు మన ఆలయాలు అనేవి హైందవ ధర్మ పరిరక్షణలో మూల స్తంభం వంటివి అన్నారు. అలాగే సమాజానికి శ్రేయస్సును కోరేవి కూడా ఆలయాలని చెప్పారు. అయితే ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? మనకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల పరిస్థితి చక్కగానే ఉంది. అంటే గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న దేవాలయాలను పట్టింపు లేకపోకుండా ఉండేటుకు గతంలో వాటిని కూడా ప్రభుత్వం వారు ఈ ధూపదీప నైవేద్యం ఓ పథకం కింద వాటికి కూడా ఒక భృతి కల్పించి ఆలయాల్లో సక్రమంగా పూజా కార్యక్రమాలు కనీసం జరిగేటట్టు చేస్తున్నారు. పెద్ద ఆలయాల్లో ఇందాక చెప్పినట్లు చాలామంది భక్తులు ఓవర్ క్రౌడెడ్ అయిపోయారు. అసలు భక్తి అనేది మనిషి భయపడే రెండింటికే, భక్తి ఆ భయం. ఈ భయం దైవభీతి అనేది అందరిలో చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తిరుపతికి వెళ్దాం, నా పని అయిపోతే నేను నా గుండు కొట్టించుకుంటాను, నాకు బంగారం కానుకలు వేస్తాను, వెండి కానుకలు వేస్తాను, అలాంటి కైంకర్యాలు చేస్తాను, కొన్ని ఉభయాలు పెట్టుకుంటానని ప్రతి ఒక్కరు కూడా మొక్కుతూ ఉన్నారు ఇప్పుడు. కనుక అలాంటి ఆలయాల పరిస్థితి బాగుంది. ఇందాక ఆత్రేయబాబు గారు చెప్పినట్లు ఒకవేళ దేవాలయాలు లేకుండా ఉంటే మన హిందూ సంస్కృతి కాపాడబడేది కాదు. మనం హిందువులమంతా కూడా మంచిగా చక్కగా వేషభాషలతో బొట్టు అని పెట్టుకొని మనం బహిరంగంగా తిరిగే వాళ్ళం కాదు. మనకు ఎన్నో అనర్థాలు వచ్చేటివి. ఈ దేవాలయం అనేది ఒక మూలస్తంభం. వారు చెప్పినట్లు ఆ మూలస్తంభమే ఈనాడు మన సంస్కృతిని, మన ఆరోగ్యాన్ని, మన జీవన శైలిని కాపాడుకుంటూ మనకు ముందుకు సాగిపోతున్న తరుణం ఇది. రాంబాబు గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అన్నీ చూస్తూ ఉంటే కూడా అర్థమవుతుంది ఏంటి అంటే ప్రముఖ ఆలయాల్లో, ప్రసిద్ధమైన ఆలయాల్లోకే భక్తులు ఎక్కువగా వెళ్తున్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. తిరుపతి కానీ, భద్రాచలం కానీ, ఇక్కడ చూస్తే యాదగిరిగుట్ట కానీ. ఎందుకు ఇలా జరుగుతోంది అంటారు? ఆలయాలు అనేటువంటివి రెండు రకాలు. ఇందులో స్థల ప్రాశస్యం ఉన్నటువంటి ఆలయాలు ఉంటాయి. వాటిల్లో ఎక్కువ భక్తులు ఎక్కువ మంది వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆలయాలకి కొంత ముఖ్యంగా ఎక్కువ క్రౌడ్ రావడం అనేది ఇప్పుడు వెంకటాచార్య గారు చెప్పినట్టుగా వాటికి వస్తుంది. అలాగే చిన్న దేవాలయాలు, గ్రామాల్లో ఉండేటువంటి ఆలయాలు కూడా స్థల పురాణం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ గ్రామంలో ఈ కనెక్టివిటీ లేకపోవడం, ట్రాన్స్పోర్ట్ లేకపోవడం, భక్తులకి అది విషయం తెలియకపోవడం, ఇంత గొప్ప ఆలయం ఉంది అక్కడ ఎక్కడో అని చెప్పేసి తెలియకపోవడం వల్ల కొంతమంది భక్తులు వెళ్ళలేకపోతున్నారు. అక్కడ ఉండేటువంటి అర్చకుడు ఆలయాన్ని డెవలప్ చేసి
అది ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తే అక్కడ ఆలయాలకు కూడా ఎక్కువ మంది భక్తులు వస్తారు. అలాగే ఈ పెద్ద ఆలయాలు ఇప్పుడు శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, తిరుమల కానీ, ఇక్కడ యాదగిరిగుట్ట కానీ, భద్రాచలం కానీ, వీటన్నిటికీ ఎంతో విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. పురాతన కట్టడాలు, వాటి వల్ల ఎక్కువ మంది అక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. మన భారతదేశంలో సోమనాథ్ కానీ, కాశీ కానీ, బద్రీనాథ్ కానీ, పూరి జగన్నాథ్ టెంపుల్ కానీ, ఇవన్నీ ఎంతో ప్రాశస్యమైనటువంటి విశిష్టమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలకి ఎప్పటి నుంచో ఆలవాలమైనటువంటి ఆలయాలు. వీటికి అనేక మంది భక్తులు తరలి వెళ్ళడం జరుగుతుంది. ఆ స్థల పురాణాన్ని బట్టి, ఆలయానికి ప్రాశస్యాన్ని బట్టి భక్తులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. పద్మనాభ శర్మ గారు, మీరు చెప్పండి. అంటే ఇందాక రాంబాబు గారు చెప్పినట్టుగా అక్కడ ఉన్న స్థల ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకునే భక్తులందరూ వెళ్తున్నారా? అంటే అక్కడికి వెళ్ళడం వల్ల, అంటే ఇలాంటి బాగా ప్రసిద్ధమైన ఆలయాల్లోకి వెళ్ళడం వల్ల అక్కడ క్రౌడ్తో పాటుగా వాళ్ళకి అసలు ఉండడానికి వసతి సౌకర్యాలు కూడా దొరకని పక్షంలో అయినప్పటికీ వెళ్తూ ఉంటారు. కేవలం స్థల ప్రాశస్త్యం ఒకటే ముఖ్యం అని చెప్పేసి వెళ్తూ ఉంటారంటారా? సాధారణంగా మన ఆలయాలన్నీ కూడా దశావతారాల్లో భగవంతుడు ఏ రూపాలను పొందాడో ఆ రూపాలకు సంబంధించిన ఆలయాలు, ఆ భగవంతుడి యొక్క దూతలు, హనుమంతుడు కానీ, వినాయకుడు కానీ, ఇటువంటి దేవతల ఆలయాలు వస్తాయి. ఈ ఆలయాల్లో స్వయంభూ ఆలయాలు కొన్ని ఉన్నాయి, ప్రతిష్ఠించిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. అయితే ఏ ఆలయానికైనా కూడా, ఒక బంగారు పళ్ళానికైనా సరే మన గోడవార ఎట్లా అవసరం ఉంటుందో సపోర్టు, ఏ ఆలయానికైనా ఒక ప్రచారం అనేది అవసరం ఉంటుంది. ఆలయం యొక్క విశిష్టత అదంతా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని స్వయంభూ దేవాలయాలు ఉన్నాయి. ఆ స్వయంభూ దేవాలయాలకు కావాల్సినటువంటి ప్రచారము, ప్రాముఖ్యత ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. ఇటు ప్రభుత్వం కానివ్వండి, ఇటు ప్రజల్లో కానివ్వండి. ఎవరికి వారు వారి స్థలంలోనో వారి ఊళ్ళోనో సొంతగా ఆలయం కట్టుకొని, సాయిబాబా ఆలయం ఇటువంటివి కట్టుకొని వాటికి ప్రాచుర్యం ఇస్తున్నారే కానీ జీర్ణస్థితిలో ఉన్నటువంటి ఆలయాల్ని డెవలప్ చేయడానికి ఎవరూ చూపించట్లేదు. దానికి కారణం ఏంటంటే, ఒక ఆలయాన్ని వృద్ధి చేయాలి అంటే ఇటు ప్రభుత్వం యొక్క అనుమతి కావాలి, ఇటు ప్రైవేట్ వ్యక్తుల ఇది కావాలి. ఒకవేళ ఎవరైనా ఎన్ఆర్ఐలు కానీ ఏదన్నా దాతలు వచ్చేసి ఈ ఆలయాన్ని మేము పునరుద్ధరిస్తాము అంటే, ఆ ఆలయాన్ని పునరుద్ధరించడానికి కావాల్సిన పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళు నానాయాతన పడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొదట్లో ఉన్న ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. వెంకటేశ్వర గారు, మీరు చెప్పారు. అంటే తాజాగా జరిగిన సర్వేలో తెలిసిన విషయం ఏమిటంటే, చాలా ఆలయాలు, ప్రాచీన ఆలయాలు, పురాతన ఆలయాలు ఏవైతే ఉన్నాయో, జీర్ణస్థితిలో ఉన్న ఆలయాలన్నీ కూడా మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి చాలా ఆలయాలు అని. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటారు? అలాంటిది ఏమీ లేదండి. పురాతన ఆలయాలు కొంచెం ఏంటంటే, ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఒకటి, సెంట్రల్ ఆర్కియాలజీ, తర్వాత స్టేట్ ఆర్కియాలజీ, 2 ఆర్కియాలజీలు ఉన్నాయి. వాటి పరిరక్షణలో ఉన్నటువంటి, అంటే పురాతనమైనటువంటి శిల్ప సంపదను కాపాడడానికి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని ఆంక్షలు విధించాయి. అక్కడంటే మనం ముట్టుకోవడానికి వీల్లేదు, అభిషేకాలు చేయడానికి వీల్లేదు, దాన్ని మరమ్మతు చేయడానికి వీల్లేదు. అది ఏమైనా అంత అవసరమైతే వాళ్ళే ఆ పురాణ సంపద, శిల్ప సంపద ఏ విధంగా అయితే ఆనాడు చేశారో అది కళ్ళకు కట్టేటట్టు, ఈనాటి కట్టేట్లు చూపించడమే ప్రభుత్వ ఉద్దేశంగా అది పెడుతున్నారు. పురాతన ఆలయాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా, ఇప్పుడు మేము చిన్నతనం బాల్యంలో మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం, కానీ అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ఈనాడు అన్నీ రెనోవేట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు తమిళనాడు యొక్క నుంచి వచ్చినటువంటి శిల్పులు, వాళ్ళ సిమెంట్తో చేసినటువంటి శిల్పాలు, రాతితో చేసినటువంటి శిల్పాలు అన్నీ కూడా ఇప్పుడు దేవాదాయ శాఖ ద్వారా కానీ, ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కానీ అన్ని గ్రామాల్లో ఆల్మోస్ట్ ఆల్ మెజారిటీ టెంపుల్స్ చక్కగా నడుస్తున్నాయి, అందరూ లేదని కాదు. ఎందుకంటే వాటి యొక్క నిర్వహణ కొరకు అప్పటి ప్రభుత్వాలు, రాజులు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాములు, బ్రిటిష్ వారు, వీళ్ళందరూ కూడా దానికి ఏంటంటే కొంత భూముల్ని, ఇతర ఆస్తుల్ని, జాగీర్లను కూడా ఇవ్వడం జరిగింది. వాటి వల్ల అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అప్పటి నాడు పెద్దలది ఆలయాలు చక్కగా నిలబడాలి, 4 రోజుల పాటు సుభిక్షంగా ఉండాలి గ్రామం అంతా. వీళ్ళ అర్చకులు, అక్కడ పనిచేసే సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని ఆదాయం వచ్చే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కనుక ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇందాక వారు చెప్పారు, ప్రాచుర్యం లేని, జనరల్గా పబ్లిసిటీ అనేది చాలా ఇదండి. మనం టీవీల్లో కూడా చూస్తుంటాం. వాడు ఎవడో కంపెనీవాడు, ఎలక్ట్రికల్ కంపెనీవాడు ఏదో అదే వేస్తుంటాడు. అంటే మన మైండ్ ఏమైందంటే, ఇది ఇంతగానో ప్రచారం అవుతుంది కనుక ఇది చాలా గొప్ప ఎలక్ట్రికల్ గూడ్స్ అయి ఉండవచ్చు అనే ఉద్దేశంతో మనం ఆ కంపెనీకి వెళ్ళిపోతాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒక ప్రాచుర్యం లేని ప్రాంతాల్లో తప్ప
మిగతా వాళ్ళు అందరూ కూడా ఈ మధ్య అందరూ కూడా ప్రచారాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు చిన్న ఆలయాలు, ప్రాచీన ఆలయాలు ఏవైతే ఉన్నాయో భక్తులు అక్కడికి వెళ్ళట్లేదు దర్శనార్థం అన్న విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది అంటారు? ఒకటండి, దేవాలయాలు అనేవి 5 విధాలైనటువంటి దేవాలయాలు ఉంటాయి. ఒకటి స్వయం వ్యక్తమైనటువంటి దేవాలయాలు, స్వామివారు తనంతట తానుగా వ్యక్తమైనటువంటి స్వయంభూ దేవాలయాలు. అవి వైభవంతో సహజంగానే ఉంటాయి. అర్చనాధికారులు ఎట్లా ఉన్నా భక్తులు రాకపోకలు వాటి అన్నిటితో నిమిత్తం భక్తులు సహజంగానే అక్కడికి వస్తారు. ఆ తర్వాత దైవికాలు అని చెప్పేసి దేవతా ప్రతిష్ఠ చేసినటువంటివి కొన్ని ఆలయాలు ఉంటాయి. అవి కూడా బాగానే ఎంతో కొంత ప్రాచుర్యంలో ఉంటాయి. తర్వాత ఆర్ష ప్రతిష్ఠ, ఋషులు తపస్సు చేసి వాళ్ళ తపస్సును ధారపూసి చేసినటువంటి ప్రతిష్టలు ఉంటాయి. అవి కూడా చాలా బాగానే ఉంటాయి. తర్వాత పురాణోక్తమైనటువంటివి అంటే పౌరాణికమైనటువంటి వ్యక్తులు, ఫలానా ఆయన ప్రతిష్ఠ చేశాడు, ధర్మరాజు ప్రతిష్ఠ చేశాడు, కుంతి ప్రతిష్ఠ చేశాడు, లేదా అర్జునుడు ప్రతిష్ఠ చేశాడు, ఇట్లా కొంతమంది పౌరాణిక వ్యక్తులు చేసినటువంటి ప్రతిష్టలు. పోతే 5వ రకం ఏమిటి అంటే అవి మానుషాలు, వ్యక్తులు, చక్రవర్తులు, లేదా మనం ఇప్పుడు ఈ రోజున గ్రామాల్లో ఉన్నటువంటి కొద్ది ధనికులు దేవాలయాన్ని నిర్మిస్తారు. వీటిల్లో పైన ఉన్నటువంటి 3 కేటగిరీ దేవాలయాలు సహజంగా వాటి ప్రభావాన్ని అవి కలిగి ఉంటాయి. ఈ మానుషాలు ఏవైతే ఉన్నాయో మానవ ప్రతిష్ఠ చేసినవి అక్కడ అర్చనలు బాగా జరగాలి. బాగా జరిగితే కానీ ప్రభావం ఉండదు. అర్చకస్య ప్రభావేన శిలాభవతి శంకర. మంత్రశాస్త్రాలు తెలిసి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం చాలా ఎక్కువగా ఉండి దైవాన్ని ఆవాహన చేసి అక్కడున్నటువంటి వాతావరణాన్ని పవిత్రీకరించగలిగినటువంటి శక్తి ఆచార్య స్వాములు, అర్చక స్వాములకు ఉంటుంది. కాబట్టి అన్ని దేవాలయాలు కళకళలాడాలి అంటే సమాజం బాధ్యత వహించాలి. అర్చకులకు సరైనటువంటి శిక్షణ, సరైనటువంటి భృతి ఉంటే దేవాలయాల్లో ఆరాధనలు సక్రమంగా జరిగితే అన్ని దేవాలయాలు కళకళలాడతాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పద్మనాభ శర్మ గారు మీరు చెప్పండి. ఈ మధ్యనే త్రిపురాంతకంలో త్రిపురేశ్వర స్వామి దేవాలయంలో ఉపాలయాలు కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పూర్వం నుంచి ప్రతిష్ట చేసి వచ్చినవే. వాటిలో ఒక శివలింగం భిన్నమైంది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు దాన్ని పునరుద్ధరణ చేద్దామని చెప్పేసి అంటే శ్రీశైలం వెళ్ళి కనుక్కోవాలండి అన్నారు. శ్రీశైలం వెళ్ళి నేను దాన్ని ఇచ్చేస్తానండి అంటే మాకు హైదరాబాద్ నుంచి పర్మిషన్ రావాలి, మీరు అప్లై చేయండి అన్నారు. ఈ ప్రాసెస్ అంతా చేసి 1కి 10 సార్లు తిరిగి దాదాపు 6-7 నెలలు తిరిగినా కూడా ఆయనకి సరైన స్పందన రాకపోయేటప్పటికీ ఆయన విసుగుపుట్టి ఆగిపోయినాడు. అదొకటైతే ఇక్కడ నల్గొండ జిల్లాలో మనకి గుండ్రాంపల్లి అనే చోట ఒక శివాలయాన్ని నిధుల కోసం అని చెప్పేసి తవ్వి పాడు చేశారు. దాన్ని పునరుద్ధరణ చేద్దామని చెప్పేసి నాతో సహా కొంతమంది వెళ్ళాము. వెళ్తే ప్రభుత్వం దేవాదాయ శాఖ వారు అనుమతి ఇచ్చారు. ఆ లోకల్గా ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళంతా అడ్డం పడ్డారు. మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మా భూములు తీసుకుంటా అంటారు, మా దేవాలయం తీసుకుంటారంటారు అని చెప్పేసి వాళ్ళు అడ్డం పడి 3-4 నెలలు సతాయించి బెదిరించారు. ఇది ఇట్లా ఉంటే ఇదే పరిస్థితిలో జమ్మికుంట అనే గ్రామంలో ఒక వినాయకుడి దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని తీసుకుందాం అనుకొని మాకు కబురు చేస్తే మేము వెళ్తే అక్కడ ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. చూస్తామండి ఏం చెప్పనన్నారు. లోకల్ వాళ్ళు కూడా అనుమతించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖ అనుమతించినా కూడా లోకల్గా వాళ్ళు అనుమతించకపోవడం అనేది ఒకటి ఉంది. ఇట్లా దాతలు చాలామంది విదేశాల నుంచి వచ్చి జీర్ణస్థితిలో ఉన్నటువంటి దేవాలయాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఇన్ని విధాల ఆటంకాలు ఉన్నాయి. అవన్నీ కూడా స్వయంభూ దేవాలయాలే. ఎవరో ఔరంగజేబు లాంటి వాళ్ళు ముస్లింలో వచ్చి తవ్వి తగలేసింది కాదు, మన వాళ్ళే నిధుల కోసం వాటన్నిటినీ నాశనం చేశారు. ఆ ఊరి వాళ్ళు సరైన సహకారం ఇవ్వని కారణంగా ఇటువంటి దేవాలయం నేను 3 చెప్పాను, ఇటువంటివి చాలా ఉన్నాయి నా అనుభవంలో. కాబట్టి వాటిని పునరుద్ధరణ చేయాలంటే కుదరట్లేదు. అంటే ఇట్లా దేవాలయాల్ని మనం పునరుద్ధరణ చేయాలి అంటే చాలా రకాలైనటువంటి హార్డిల్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి సాధ్యపడవచ్చు, సాధ్యపడకపోవచ్చు అనమాట. ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వం కానీ, దేవాదాయ శాఖ కానీ, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ సహాయ సహకారాలు ఇస్తే మన పురాతన దేవాలయాలు, గ్రామీణంలో ఉన్నటువంటి దేవాలయాలన్నిటి కూడా పునర్వైభవం తీసుకురావడానికి చాలా ఆస్కారం ఉంటుంది అంటారు. రాంబాబు గారు మీరు చెప్పండి. ఇప్పుడు చిన్న ఆలయాల్లో, ప్రాచీన ఆలయాల్లో అర్చకుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? చిన్న ఆలయాల్లో అర్చకుల పరిస్థితి ప్రస్తుతానికైతే ఏవే బాగోలేదు. వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు లేకపోవడం, వాళ్ళకి ఆదాయం తక్కువ వల్ల అక్కడ ఉండేటువంటి నిధులతోటే, ఆ దేవాలయ నిధులతోటే తక్కువ మొత్తంలో 1000, 1500, 2000 రూపాయల జీతం నెలకి ఇవ్వడం. దీనివల్ల వారు ఎంతో ఆర్థిక ఇబ్బందులకి లోనయ్యి
చాలామంది ఈ వేళ్ల పరిస్థితుల్లో 10,000 20,000 రూపాయలు లేకపోతే నెలకి బతకడం కష్టం కనుక ఆ దేవాలయాన్ని వదిలేసి వేరే వృత్తులు చేపట్టడం జరుగుతుందండి. అలాగా దేవాలయానికి ఎవరు అర్చక స్వామి లేకపోవడంతో ఆ దేవాలయం మూతపడే పరిస్థితి ఉందని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వాలు కొంత నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా కొంత వారికి ఇక్కడి నుంచి ఆర్థిక సహాయం చేయాలి, ఒక సెంట్రల్ పూల్ ఒకటి ఏర్పాటు చేసి చేయాలని చెప్పేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక 150 కోట్లతోటి ఒక నిధిని పెట్టడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా పెట్టాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెల కూడా మినిమం వేజ్ కింద వాళ్ళకి ఆ దేవాలయంలో ఒక 3,000 4,000 రూపాయలు వస్తే మిగిలినటువంటి 4,000 రూపాయలు ప్రభుత్వం ఇక్కడి నుంచి వేయాలనేటువంటి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తుంది. కానీ ఇది ఇంకా పూర్తిగా స్థాయిలో జరగడం లేదు. ఏదో ఒక 1000 దేవాలయాలకు 1,500 దేవాలయాలకు ఇస్తే అది మొత్తం మిగిలిన దేవాలయాలు ఇంకా 20,000 దేవాలయాలు ఉండడం జరిగింది గ్రామాల్లో. అందులో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాలు, పురాతన కట్టడాలు, ఎంతో వైభవంతో గతంలో ఉండేటువంటి ఆలయాలు కూడా ఈరోజు వెంకటాచార్య గారు చెప్పినట్టు ఆ దేవాలయాలు వైభవం కోల్పోయి భక్తులు రాకపోవడం, దానివల్ల ఆదాయం తగ్గిపోవడం, అక్కడ ఉండేటువంటి అర్చక స్వామికి జీతం ఇవ్వలేని పరిస్థితి, నిత్య కైంకర్యాలకు కూడా ఇవ్వలేనటువంటి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఈవేళ గోచరిస్తుంది. కొన్నేళ్లుగా గతంలో ఉండేటువంటి ఆ కైంకర్యాలు ఏవైతే ఆగమాల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం తరతరాల నుంచి జరుగుతున్నాయో వాటికి ఈవేళ ఖర్చులు పెరగడంతో ఆ కార్యక్రమాలన్నీ ఆలయాల్లో జరగటం లేదనేది వాస్తవం అండి. వెంకటాచార్య గారు మీరు చెప్పండి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలని అలాగే మిగిలిన రాష్ట్రాలని, దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలని పోల్చి చూస్తే కనుక ఆలయాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? అంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఆలయాల పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు శబరిమల ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు మనం అయ్యప్ప స్వామికి వెళ్తాం, అక్కడ మీరు భక్తులను ఒకవేళ రఫ్గా చూస్తే మన తెలుగు ప్రాంతీయులే ఎక్కువ భక్తులు అక్కడ ఉన్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో షిరిడి సాయిబాబా టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా అక్కడ భక్తులు కాటేజీలు కట్టించిన వాళ్ళు ఎక్కువగా పోయే భక్తులు ఎవరంటే తెలుగు వాళ్ళే. ఈ తెలుగు వాళ్ళకు భక్తి శ్రద్ధ ఎక్కువ, చాలా ఎక్కువగా ఉన్నందువల్ల వాళ్ళకు పుట్టుకతోనే ఈ భక్తి అనే ఒక రసాన్ని తల్లిదండ్రుల ద్వారా కానీ ఇతర పెద్దల ద్వారా కానీ లేకపోతే అక్కడ స్థానిక సాంప్రదాయాలను బట్టి కానీ వాళ్ళకు అలవాటైపోయి వాళ్ళు ఒక దేవుడు అని చెప్పాను ఇందాక, భయము భక్తి అని. ఆ భక్తి అనే పదం తప్పకుండా అందరికీ చాలా మటుకు ఒక 95% ఉన్నారు, లేరని కాదు. అంటే ఈ ఆలయాలు అన్నీ కూడా పూర్వము ఏ విధంగా ఆస్తిపాస్తులతో ఉన్నాయి, కొన్ని ఈ మధ్యకాలంలో కొన్ని ఆస్తులు అన్యాక్రాంతం కావడము, దానికి ఎవరైనా కానీ అక్కడ మేనేజ్మెంట్లో ఉన్నవాళ్ళు ఎవరు లేకపోతే అయ్యగారు ఏం చేస్తారులే మమ్మల్ని అని కూడా బలవంతుడు కూడా అయ్యగారిని మట్టిగా వేసి ఆ భూములు లాక్కొని అనుభవించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా చాలా రకమైన చట్టాలు చేశాం. ఈ ఆలయాలకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులని ఒక్క సెంటు భూమి కూడా పోకుండా, ఒకవేళ పోయినటువంటి భూముల్ని కూడా మళ్ళీ ప్రభుత్వం ఒక చట్టరీత్యా జబర్దస్తిగా తీసుకున్నటువంటి హక్కుల్ని ఒక కోర్టు ద్వారా మనకు సంక్రమింపజేయడానికి మేము చట్టం కూడా రూపొందించాం. ఆస్తిపాస్తులు మొదట్లో ఉన్న ఆస్తిపాస్తులు అక్కడే ఉన్నాయి, మనకు వీలు లేక అనవసరం అనుకున్నప్పుడు అమ్మడం తప్ప జనరల్గా అన్యాక్రాంతమైన ఆస్తిపాస్తులు అన్నీ ఉంటే కూడా ఈ అర్చకుడు చక్కగా ఉంటారు. తర్వాత గ్రామాల్లో అర్చక స్వామికి ఎందుకంటే వాళ్ళ పొద్దున లేచిన నుంచి వాళ్ళ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన ఏదో చేస్తుంటాడు. ఈ అర్చనతో పాటు పౌరోహిత్యం చేసుకుంటాడు, జ్యోతిష్యం చెప్పుకుంటాడు, ఇంకేదో 4 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు వెళ్ళి ఊళ్ళో. ఇదంతా అతను ఏదో జీవనభృతి వరకు అతను చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళ సంతానం పూర్వం ఏంటంటే తండ్రి వెంబడే పిల్లలంతా చేసేవాళ్ళు, వారసత్వంగా ఉండేది. వాళ్ళు మంచిగా తల్లిదండ్రులు వెంబడి తిరిగి వాళ్ళకి కూడా ఒక అర్చకత్వం చేద్దామని ఒక సంకల్పం బాగా దృఢంగా నాటకపోయేది మనసులో పిల్లల్లో. ఎందుకంటే నేను బాల్యంలో చూశాను చాలా మటుకు అటువంటి వాళ్ళని. ఈ మధ్యకాలం లేదంటే ఈ ఉన్నటువంటి వాళ్ళకే సరే మాకే అన్నం పెడతలేదు, ఇది ఆలయ వ్యవస్థ, ఈ ఆలయాన్ని నమ్ముకొని మేము ఏదో పెరిగాం, మా అంతా అయిపోయింది, మా పిల్లలు ఇలాంటి దురవస్థ వద్దు, పిల్లలు చదివించుకుందామని ఈనాడు అర్చక కుటుంబాలకు చెందినటువంటి లేదా దేవాలయాల ఇతర సిబ్బందికి చెందినటువంటి పిల్లలు విదేశాల్లో కూడా చక్కగా చదువుకొని పైకి తెచ్చి వాళ్ళ తల్లిదండ్రులను కాపాడుకోవడం కానీ సమాజంలో సేవ చేయడం కానీ జరుగుతుందమ్మా. ఆత్రేయబాబు గారు మీరు చెప్పండి, అంటే ఇందాక వెంకటాచార్య గారు అన్నారు ధూపదీప నైవేద్యాలకు కాదు ప్రచారం అయితే ఉంది కానీ అక్కడికైతే వాళ్ళు రావట్లేదు, భక్తులైతే రావట్లేదు అని. అలాగే ఆస్తుల ప్రస్తావన కూడా వచ్చింది. ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నిటికీ
వాటికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి అంటారా? ఇప్పుడు అవి అన్యాక్రాంతమయ్యాయా లేకపోతే ఆ ఆస్తుల్ని దేవాలయ పర్యవేక్షణలోనే ఉన్నాయా? ఆలయాల ఆస్తులు దరిదాపుగా 4 లక్షల ఎకరాల భూములు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలకు ఉన్నాయండి. వాటిలో కొన్ని చోట్ల ఈ ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేనటువంటి ల్యాండ్స్ కొద్ది ఇబ్బందులకు గురవడం, 2 పంటలు పండే భూములు సహజంగానే కౌలు వేలం పాటలు పెట్టి కౌలుదారుల కింద ఉండటం, కౌలు చట్టాలు, అట్లాగే కొన్ని చట్టాలు కారణంగా కొన్ని భూములు పోవడం, ఇట్లా రకరకాలుగా కూడా జరుగుతూ అనేది ఉంది. అయితే ప్రభుత్వం ఈ దేవాలయాల గురించినటువంటి కమిటీలు వేసినప్పుడు, సలహాలు ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న దేవాలయాలకు సంబంధించి కొన్ని జీవోలు చేశారు. ఈ ధర్మ ప్రచారం కోసం అని చెప్పి కంట్రిబ్యూట్ చేయాలి. పెద్ద టెంపుల్స్లో ఒక మాదిరి దేవస్థానాలని కూడా 2% ఆదాయాన్ని కంట్రిబ్యూట్ చేస్తే ఈ ధర్మ ప్రచారం చేయడానికి ఆ నిధిని ఉపయోగించవచ్చు అని చెప్పేసి జీవోలు తీసుకొస్తే ఆ జీవోలను అమలు కానివ్వకుండా ఆపేటటువంటి అధికారులు కూడా దేవాదాయ శాఖలో ఉంటున్నారు. అంటే ప్రభుత్వం దీని మీద అసలు ఎందుకు ఈ జీవో చేశారు ఏమిటి అనేది విచారణ జరిపి వెంటనే ఆ అబేయన్స్ ఎత్తేయడం, దాని మీద త్వరితగతి నిర్ణయం తీసుకోవడం అనేది లేకుండా ఆ పట్టిని ఆ అబేయన్స్లో పడేస్తే సంవత్సరాల తరబడి ఆ పట్టినే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనేటటువంటిది అది నిర్వహించాల్సినటువంటి పాత్ర నిర్వహించి దేవాలయాలు స్వతంత్రంగా దాని దోవనది మన్నేటట్టుగా చూడాలి. దేవాదాయ శాఖ అధికారుల యొక్క ఆధిపత్య ధోరణిని తగ్గించి భక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ని, ఆచార్య పురుషుల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలని, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సలహా సూచనల్ని ఎప్పుడైతే తీసుకుని సమర్థవంతంగా దేవాలయాలను నడిపిస్తారో అప్పుడు ఈ దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి అనేది అంటూ సందేహం లేదు. కాబట్టి ఆ చర్య తీసుకోవడం అనేది తక్షణ అవసరం అని చెప్పి మట్టుకునే చెప్తున్నాను. సో వెంకటాచార్య గారు, మరి ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి పథకాన్ని రూపొందిస్తుంది అంటారో ఆలయాల పర్యవేక్షణలో? ఇందాక మీరు అన్నారు అంటే ఆస్తులకు సంబంధించి ఒక జీవో కూడా వచ్చిందని చెప్పేసి, అలాంటివి ఇంకా ఏమైనా ఉన్నాయా పథకాలు? ఆలయ పరిరక్షణ కొరకు చట్టం ఇప్పుడు కాదండి, చాలా ఏళ్ళ నుంచి ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వం కూడా ఉన్నాయి చట్టాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చట్టాలు ఉన్నాయి, మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు చట్టాలు ఉన్నాయి. మనకు పకడ్బందీగా ఉన్నది ఏంటంటే మనకు తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో చాలా కట్టుదిట్టమైన చట్టాలు మాత్రం ఈ 2 రాష్ట్రాల్లో ఉంది. అదేవిధంగా కేరళలో కొంచెం దైవస్వం డిపార్ట్మెంట్ అని, అక్కడ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ని దైవస్వం అనే పిలుస్తారు వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ ఉంది. అదే మహారాష్ట్రకి వెళ్ళిపోతే అక్కడ ట్రస్ట్ యాక్ట్ అని ఉంది. వాళ్ళకు ఇట్లా మనలాగా హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ప్రత్యేకమైనటువంటి చట్టాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ట్రస్ట్ యాక్ట్ అని ఒకటి ఉంది. తర్వాత ఇదే పద్ధతి మీరు ఉత్తర ఇండియాకు వెళ్ళిపోతే, ఉత్తర ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ చట్టాలు లేవు. అక్కడ ఉన్నటువంటి అర్చకులు నేను చూశాను, కలకత్తా కాళీ టెంపుల్, తర్వాత ఇక్కడ శ్రీకాకుళంలో కొన్ని దేవాలయాలు. అర్చకులు అంటే కేవలం బ్రాహ్మణులు అనుకోవడం కూడా అది పొరపాటే. అర్చకత్వం అనేవాళ్ళు అన్ని గొల్లవాళ్ళు చేస్తున్నారు, హరిజనులు చేస్తున్నారు, బోయవాళ్ళు చేస్తున్నారు. అంటే ఓరో స్థల పురాణం బట్టి మా స్వామి కళ్ళ వచ్చాడు, పలానా నీకు మొట్టమొదటి ఎవరు ఎదురొస్తే అతన్ని అర్చకుని పెట్టామంటే ఒక గొల్లవాడు అడ్డం వచ్చాడు, నాకు అతను పెట్టాము. ఇదే సాంప్రదాయం, అది స్థల పురాణం. అదేవిధంగా బోయవాడు వచ్చాడు, అదేవిధంగా ఇతరులు కూడా చేస్తున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు వారు కూడా చెప్పారు. ఇదివంటి ఎందుకు చెప్తున్నాను నేనంటే, ఈ అర్చకులు బ్రాహ్మణులు మాత్రమే అర్చకత్వం చేస్తూ ఉంటే వాళ్ళతో సాత్వికత కాస్త ఉంటుంది, గౌరవం, పెద్దలు చిన్న అనే ఒక విషయాలు వాళ్ళకి అవగాహన అవుతాయి. మీరు అన్నట్లు భక్తులు రద్దీకి తక్కువ కావడము, దేవుని ఎడల ప్రేమ కోల్పోవడం అనేది ఏంటంటే ఇలాంటి ఒక వ్యక్తులు ఈ భక్తునికి భగవంతునికి మధ్య వారధిగా ఉన్న వాళ్ళు సరిగా లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది. వారు అన్నట్లు అధికారుల ప్రమేయం ఏంటంటే అర్చకుల పరిరక్షణ కొరకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ జీర్ణ దేవాలయాల్లో నిత్య పూజాది కైంకర్యాలు చక్కగా జరగాలనే ఉద్దేశంతో నెలకు ఇక్కడ తెలంగాణలో 6,000 రూపాయలు, అక్కడ 5,000 రూపాయలు ఇట్లా ఇస్తున్నట్లు అది కూడా జీవోలు అన్ని ఇవ్వడం జరిగింది, ఇస్తూ ఉన్నారు. అది కేవలం డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి ఆన్లైన్ ద్వారా అర్చకుని ఖాతాలకు పోతుంది. ఆ అర్చకుడే ఆ డబ్బు తీసుకుని అతని జీతం కింద కొంత డబ్బు మిగిల్చుకొని మిగిలిన డబ్బు స్వీపరు, వాచ్మెను లేదా పూజా సామాగ్రి కొనుగోలుకు, దానికి ఆయిల్ ఇవన్నీ తీసుకోవడానికి అతనికి ఖర్చు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించడానికి కామన్ గుడ్ ఫండ్ అనేది పెద్దది, చాలా గొప్ప దేవాలయం అండి. మేజర్ టెంపుల్స్ నుంచి అన్నింటిని కూడా మనం డబ్బు ప్రోగు చేసుకొని సర్వశ్రేయ నిధి అని ఒకటి పెట్టడం జరిగింది. వాటి ద్వారా
ఏ ఆలయం కానీ పురాతనమైనటువంటి ఆలయాలు కొత్తవి కట్టేదానికి మాత్రం ఇవ్వకూడదు చట్టం ప్రకారము. పురాతనమైనటువంటి జీర్ణోద్ధరణకు అవసరం ఉన్నటువంటి వాటికి ఎస్టిమేట్లు వేయించి ఆగమ శాస్త్ర ప్రకారం ప్లాన్లు వేయించి దానికి మంజూరు ఇచ్చి ప్రభుత్వ పరంగా దానికి ఒక వీళ్ళు 1/3 అక్కడ స్థానికంగా మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు పెట్టుకుంటే మిగిలిన డబ్బు ప్రభుత్వమే ఇస్తుంది. ఆ విధంగా ఎన్నో దేవాలయాలు జరిగింది. అంటే చాలా పథకాల గురించి వివరించారు ఇందాక వెంకటాచారి గారు. అవన్నీ కూడా అమలు అవుతున్నాయి అంటారా? అర్చకుల కోసం అని చెప్పి అర్చకుల జీత భృతి కోసం, అలాగే అక్కడ ధూపదీప నైవేద్య నిమిత్తం కొంచెం అమౌంట్ అది డైరెక్ట్గా అర్చకుడి అకౌంట్లోకే వస్తుందని చెప్పారు కదా, అది నిజంగా అమలు అవుతుంది అంటారా? ప్రస్తుతానికి ఇప్పుడు మొన్నటి వరకు లేకపోయినప్పటికీ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉభయ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు ఇంతకుముందు ఉండేటువంటి 2500 రూపాయలు DDNS కింద ధూపదీప నైవేద్యాల కింద ఇచ్చినటువంటి మొత్తాన్ని అది 5000 రూపాయలు చేస్తామని చెప్పేసి మన ఎన్నికల వాగ్దానాల్లో చేయడం జరిగింది. అలాగే వాటిని అమలు చేస్తూ కూడా ఈవేళ 2 రాష్ట్రాల్లో కూడా జీవోలు ఇచ్చారు. అలాగే 5000 రూపాయలు చేయడం జరిగింది. చేసినప్పటికి కూడా అక్కడ తెలంగాణలో చూస్తే ఒక 1000 దేవాలయాలకి, ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒక 1500 దేవాలయాలకే ఇవి దక్కుతున్నాయి. ఇంకా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఇంకా చేయవలసింది చాలా ఉంది. దీనికి కావలసిన నిధులు సమీకరణ చేయడానికి కొన్ని పెద్ద దేవాలయాలు ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి దేవాలయాలు కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తిరుమల, విజయవాడ, అన్నవరం దేవాలయాలు, సింహాచలం మొదలగు దేవాలయాల నుంచి వీళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఈ వెంకటాచార్య గారు చెప్పినట్టు ఇప్పుడు సీజేఎఫ్కి కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి నిధుల్ని వాళ్ళు ఇస్తే ఈ అర్చకులకి జీతభత్యాలు చెల్లించడానికి కానీ దానికి కూడా చాలా వెసులుబాటు కలుగుతుంది. అది చేయటం లేదు. ముఖ్యంగా తిరుపతి నుంచి ఎంతో ఎక్కువ ఆదాయం కలిగినటువంటి తిరుమల ఆలయం అది ఇవ్వాల్సినటువంటి తక్కువ పర్సెంట్, ఎంతో కాదు 2%, 3% కూడా వాళ్ళ నిధి నుంచి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ ఆదాయం నుంచి 2%, 1% మనకి ఇవ్వాల్సిన నిధులను కూడా ఎన్నో సంవత్సరాలుగా బకాయిలు పెట్టి ఇంతవరకు ఇవ్వకపోవడం వల్ల ఈ చిన్న దేవాలయాల్లో అర్చకులకి జీతభత్యాలు కానీ ఈ సంక్షేమం కానీ జరగటం లేదనేటువంటిది వాస్తవం. ఇది ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అయితే IVR కృష్ణారావు గారిని మన దేవాదాయ అర్చక ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన ఒక చైర్మన్గా నియమించడం జరిగింది. వారు వీటిలన్నిటి మీద కృషి చేస్తూ రావాలని చెప్పేసి ఈ రివ్యూ మీటింగ్స్ అవి కండక్ట్ చేయడం, అర్చక సంఘాలతోటి తరచు మాట్లాడడం చేసి వారు కొంత కృషి చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో కృషి జరుగుతోంది. దీనికి అందరూ సహకరించి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద దేవాలయాల నుంచే కాకుండా భక్తులు కూడా ఈ నిధులకి సహకారం అందిస్తే ఇంకా ఎక్కువ ఈ స్కీములన్నీ కూడా బాగా నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇందాక నేను చెప్పినట్లు ఇప్పుడు ఆస్తులు అన్యాక్రాంతం కాలేదని దానికి ఇప్పుడు మాకు కృష్ణా జిల్లాలో గొల్లపల్లి అని రంగనాథ స్వామి దేవాలయం ఉందండి. దానికి 3000 ఎకరాలు ఉంది. 3000 ఏకర్స్ కంప్లీట్గా భూస్వాములు, పెద్దవాళ్ళు, చాలా బడా బాబులు అందరినీ మేము ప్రత్యేకంగా నేను మంత్రి గారు మేము తిరిగాం. ఆ పొలాల్లో కూడా మంచి పటిష్టమైన పండ్ల తోటలు పండేటువంటి సారవంతమైన భూమి 3000 ఎకరాలు అన్యాక్రాంతంగా ఉంది. భద్రాచల దేవస్థానం చెంది పురుషోత్తపట్నంలో కొన్ని 100 ఎకరాలు ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో రంగనాయక స్వామి టెంపుల్ గట్లఖానాపురం ఒక విలేజ్ ఉంది, అక్కడ 1200 ఎకరాలు. అదేవిధంగా సీతారామచంద్ర స్వామి టెంపుల్ సిరిసినగల్ అనే జిల్లాలో ఒకటి ఉంది, దానికి 800 ఎకరాలు. ఇట్లా కొన్ని 100 ఎకరాలు అన్యాక్రాంతమైన ఉన్నటువంటి చాలా ఉన్నాయి, లేవని కాదు. తర్వాత వీటిని మనం తీసుకోవడానికి చట్టపరమైనటువంటి చర్యల్లో ఈ రాజకీయ యొక్క ప్రమేయాలు ఉండడం వల్ల వాళ్ళని ఖాళీ చేయించి ఎన్నిక లాక్కోలేకపోవడం వల్ల ఈ దురదృష్టం అనేది మాకు కలిగింది. దేవాలయాలకు ఏ ఉద్దేశంతో అయితే రాజులు ఈ ఆలయాలను నిర్మించి ఈ ఆస్తిపాస్తులు ఇన్ని 1000 ఎకరాలు ఇచ్చినటువంటి మహానుభావులు వాళ్ళ ఆత్మలు పైన ఘోషిస్తుంటాయి, అయ్యో మేము ఇచ్చామే, ఏం పని జరగడం లేదని. అలాంటి వాటికి ఏంటంటే కొంత ఈ రాజకీయ ప్రమేయాలు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల కొంత శాఖలో కొంత ఇబ్బంది ఉంది కనుక అలాంటి యొక్క ఒడిదుడుకుల్ని మేము సరి చేసుకుంటే ఇప్పుడు మేము తెలంగాణ ప్రాంతానికి అలాంటి ఒక రాజకీయ జోక్యాలు లేకుండా సాధ్యమైనంత మేరకు కట్ చేసి కొత్త చట్టాన్ని రూపొందించడం జరిగింది. రానున్న రోజుల్లో మా దేవాలయ భూములు మా వద్దనే ఉంటాయి అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ మాలో అయితే ఉంది కనుక ఇకపోతే అన్ని దేవాలయాలకు ప్రభుత్వ ఆదరణ లేదనేది ఇది పొరపాటది. మనకు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇస్తున్నాము. ఏ దేవాలయానికైతే ఆస్తిపాస్తులు లేకుండా ఉండి
అంటే భూ రూపంలో కానీ భవన రూపంలో కానీ ఉండేల ఆదాయం ద్వారా కానీ లేదా ఇతరత్ర ఆదాయ వనరులు దానికి మెయింటైన్ చేసుకోలేకుండా ఉంటే అటువంటి దేవాలయాలకే, అంటే పైసా ఆదాయం లేని దేవాలయాలకు మాత్రమే ఈ ప్రభుత్వము ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ప్రతి నెల అర్చకునికి చెందేటట్లు జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. పద్మనాభ శర్మ గారు, మీరు చెప్పండి. అంటే ఈ 2 రాష్ట్రాల్లో కలిపి చాలా ఆలయాలు ఉన్నాయి అన్న విషయం మనకు తెలుసు. అయితే ఈ ఆలయాలన్నిటికీ వీళ్ళు సంబంధించిన విషయం అంతా కూడా దేవాదాయ శాఖలో ఉంది అంటారా? అప్పుడు మాత్రమే వీళ్ళు ఇచ్చే పథకాలన్నీ కూడా ఆయా ఆలయాలకు చేరే అవకాశం ఉంది, అవన్నీ ఉన్నాయి అంటారా? మీరేమంటారు ఒక ఆధ్యాత్మికవేత్తగా? ఈ మధ్యనే తిరుపతిలో ఒక సమావేశానికి వెళ్ళడం జరిగింది. ఇందాక వీరు రాంబాబు గారు చెప్పినట్టు తిరుపతి నుంచి రావాల్సింది, అక్కడి నుంచి రావాల్సింది రాలేదు అదని చెప్తున్నారు. ఒక సంవత్సర కాలంగా, సంవత్సరం నుంచి జరిగినటువంటి యాక్టివిటీస్ మొన్న వాళ్ళు చెప్పడం జరిగింది. జీర్ణస్థితిలో ఉన్న కొన్ని దేవాలయాలకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేశారు. చేసి ఒక 6 నెలలు అయింది. కొన్నిటి పనులు మొదలైపోయినాయి, కొన్ని పూర్తయినవి కూడా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ మధ్యకాలంలో కొన్ని జీర్ణస్థితిలో ఉన్న దేవాలయాల్ని వారి పరిధిలో ఉన్నంత వరకు వారు అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. జరుగుతున్నది కూడా, జరుగుతున్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం దేవాదాయ శాఖ కంట్రోల్లో ఉన్నవే కాకుండా ఇంకా కొన్ని గ్రామాల్లో అభివృద్ధికి నోచుకొని దేవాలయాలు కొన్ని ఉన్నాయి. వాటికి ప్రైవేటు వ్యక్తులు వచ్చి మేము సహాయం చేస్తాము, మేము ఉద్ధరిస్తాము అన్నప్పుడు వాళ్ళకి రాజకీయ ప్రమేయం లేకుండా ప్రవేశం కల్పించడానికి మాత్రం ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయం చేయాలి అనేది మనం ఆలోచించి రిక్వెస్ట్ చేయాలి. ఇప్పటివరకు జరుగుతున్నది మాత్రం సక్రమంగానే జరుగుతుంది. గత కొంతకాలంగా అస్తవ్యస్తంగా ఉన్నమాట వాస్తవమే, కానీ ఈ 2 రాష్ట్రాల విభజన జరిగిన తర్వాత కానీ ఒక సంవత్సరం తర్వాత మొత్తం మీద దేవాలయాల ప్రభుత్వ కంట్రోల్లో ఉన్నటువంటి దేవాలయాల పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. ఆత్రేయ బాబు గారు, ఇక చివరిగా ఆలయాలకు భక్తులు రావాలి అంటే, మళ్ళీ పూర్వ వైభవాన్ని ఆలయాలు సంతరించుకోవాలి అంటే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అంటారు? దేవాదాయ శాఖ అనేటటువంటిది ఒక నియంత్రణ వ్యవస్థగా ఉండటం, అది ప్రభుత్వం యొక్క చేతిలో, ప్రభుత్వ అధికారుల యొక్క, మంత్రుల యొక్క ఆదేశాల మేరకు నడిచేటటువంటి వ్యవస్థగా ఉన్నది. దీంట్లో ఆ కారణం చేత ఇందాక వెంకటాచార్య గారు చెప్పారు, వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతం అయినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ పలుకుబడితో ఆ భూములు వాళ్ళ కింద ఉంచుకుంటూ ఉన్నారు. కాబట్టి దీనికి ఒక ధార్మికమైనటువంటి ఒక వ్యవస్థ ప్రత్యామ్నాయంగా ఉంటే తప్పితే ఇది సాధ్యం కాదు అనేటటువంటి ఉద్దేశంతో చట్టానికి సవరణ చేసి ధార్మిక పరిషత్ అనే ఒక వ్యవస్థను రూపొందించారు. దాంట్లో పీఠాధిపతులు, ఆచార్య పురుషులు, అర్చకులు, సమాజంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఈ సంస్కృతి పరిరక్షణ యందు అభిలాష ఉన్న వ్యక్తులు వాళ్ళందరితో ఓ బృహత్తరమైన వ్యవస్థ, ఆ వ్యవస్థ యొక్క కనుసనల్లో ఈ దేవాదాయ శాఖ కూడా నడవాలి. అంతేగాని ప్రభుత్వం యొక్క గుత్తాధిపత్యం దేవాలయాల మీద ఉంటే ఈ లోట్లన్నీ కూడా భర్తీ చేయడం మన వల్ల కాదు. ఒక మంత్రి గారు, ఒక అధికారు ఫోన్ చేస్తే ఆ మొత్తం కార్యక్రమం అక్కడ ఆగిపోతుంది, లేదా ఒక అధికారిని బదిలీ చేస్తే ఆ కార్యక్రమం అక్కడ ఆగిపోతుంది. ఈ పరిస్థితుల్లో సరైనటువంటి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు భక్తులు, అటు ప్రభుత్వం, ఇటు దేవాదాయ శాఖతో పాటుగా ధార్మికమైన వ్యక్తుల యొక్క ఆధిపత్యం అనేటటువంటి మాటని అన్నగాని ధార్మిక పరిషత్ యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ జరగాలి. కాబట్టి పటిష్టమైనటువంటి ధార్మిక పరిషత్ని ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసి దాంట్లో దేనికి తలవగ్గనటువంటి రాజకీయ పలుకుబడి కానీ, ప్రభుత్వ అధికారానికి కానీ, లేదా స్థానిక ప్రజల యొక్క ఒత్తిడులు, లేకపోతే స్వార్థమైనటువంటి తత్వాలు, పెత్తనం పోతుందనేటువంటి భావాలతో కాకుండా కేవలం ఆధ్యాత్మిక దృక్పథంతో వ్యవస్థని రక్షించాలి. యుగాలుగా వస్తున్నటువంటి దేవాలయాలని, సంస్కృతిని, శిల్ప సంపదని, సాంప్రదాయాన్ని, ఆధ్యాత్మిక సంస్కృతిని కాపాడాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో దేనికి తలవంతున్నటువంటి ఒక సర్వోన్నతమైనటువంటి ధార్మిక పరిషత్ అనేటటువంటి వ్యవస్థ మాత్రమే ఈ దేవాలయాలను ఉద్ధరిస్తుంది అనేది నా యొక్క దృఢమైనటువంటి విశ్వాసం. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ రకమైనటువంటి ధార్మిక పరిషత్తును రూపకల్పన చేసి ఇటు అర్చకులకి, అటు ధర్మకర్తలకి, ఇటు స్థానిక ప్రజలకి, అట్లాగే ఆచార్య పురుషులకి, పీఠాధిపతులకి అందరికీ స్థానం కల్పించి ఈ దేశ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం, ఆలయ వ్యవస్థ భవిష్యత్తు కోసం, జీర్ణమైన ఆలయాల అభివృద్ధి కోసం పటిష్టమైనటువంటి ధార్మిక పరిషత్తును ఏర్పాటు చేయాలి అనేటటువంటిది నా యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం. బాగుందండి, చక్కగా చెప్పారు. వెంకటాచార్య గారు, ఒక దేవాదాయ శాఖ రిటైర్డ్ కమిషనర్గా దేవాదాయ శాఖ నుండి ఎటువంటి ప్రయత్నాలు చేస్తే ఇంకా మనం ఆలయాల్ని పునరుద్ధరించవచ్చు అంటారు? ఇందాక ఆత్రేయ బాబు గారు చెప్పినట్లమ్మా,
ఈ ధార్మిక పరిషత్ అని చట్టంలో ఆల్రెడీ రూపొందించడం జరిగింది. ధార్మిక పరిషత్తును గతంలో 2 సార్లు కాన్స్టిట్యూట్ కూడా చేయడం జరిగింది. అయితే దానికి సంబంధిత దేవాదాయ శాఖ మంత్రే అధ్యక్షునిగా చైర్మన్గా ఆ ధార్మిక పరిషత్కు పెట్టారు. అప్పుడు ఏంటంటే ఇది ఆటోమేటిక్గా మళ్ళీ రాజకీయంగా ఉన్నటువంటి ఒక మంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కమిటీ కిందనే ఉంటుంది. అంతేకాని అప్పుడు యథా రాజే తదా ప్రజ అన్నట్లు ఆ రాజు అనే ఆ చైర్మన్ అనే వ్యక్తి వీరు చెప్పినట్లు మేము ఈసారి చట్టంలో ఒక మార్పు చేశాం. అలాంటి ఒక ప్రభుత్వానికి ఈ ధార్మిక పరిషత్తుకి ఇంత ఆదాయం వరకు అసలు ప్రభుత్వానికి పోకూడదు. ఏ విషయంలో కూడా ఈ ధార్మిక పరిస్థితి సర్వహక్కులు సంక్రమింపేటట్లు చేయాలి. ఈ ధార్మిక పరిషత్తును హెడ్ చేసేది కూడా అంటే అధ్యక్షత వహించి ముందు నడిపే సారథి కూడా ఒక మంత్రి కాకుండా అదర్ దాన్ ఒక సీనియర్ వ్యక్తి, ఒక ధార్మికమైనటువంటి అధ్యక్షుడు అక్కడ సరిగ్గా ఉంటే ఇక మిగతా కమిటీ మెంబర్లు కూడా ఉన్నారు. అందుట్లో ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ కొత్త చట్టంలో కూడా మేము ఈ ధార్మిక పరిస్థితి కాన్స్టిట్యూషన్ను చాలా మార్పులు చేసి మా స్వ అనుభవాలతోనే చేసి పెట్టామమ్మా. అది డెఫినెట్గా వారు ఆశించినటువంటి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే అందుట్లో వారు చెప్పినట్లు మఠాధిపతులు కానీ ఈ ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నటువంటి చార్టర్డ్ అకౌంటెంట్స్, హైకోర్టు లాయర్సు, ఓ రిటైర్డ్ జడ్జిలు, ఒక దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి సీనియర్ అధికారి ఒకరు, ఇట్లా అంతమంది ఒక కూడలిగా చేసి దీనికి ఒక పరిపక్వమైనటువంటి ఒక ధార్మిక భావాలు బాల్యం నుంచి పునికి పుచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అంత పై కానీ అలాంటి వ్యక్తిని అధ్యక్షునిగా చేస్తే డెఫినెట్గా ఈ కార్యక్రమాలను కూడా ఆయన పర్యవేక్షణలో ఉంటాయి. ఆయన మాటకు విలువ ఉంటుంది. అప్పుడు ఆలయాల్లో మనం అనుకున్నటువంటి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అర్చక స్వాములకు అయితేనేమి ఇతర సిబ్బందికి అయితేనేమి భక్తులు ఉన్నారు. ముఖ్యంగా భక్తుల వసతులు కూడా చూడాలి. మనం ఎంతసేపు మా అర్చకులు మా సిబ్బంది అనుకుంటున్నాం కానీ భక్తులను కూడా మేము భక్తులకు కావాల్సిన సదుపాయాలు మీరు ఇందాక ఇప్పుడు తిరుపతి వెళ్తే కొంతమంది బయట పడుకుంటారు, ఎండల్లో చలిలో వానలో పడుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారు, భక్తి అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ స్వామి భక్తి అలా ప్రేరేపించి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడుతుంది. అయినా వాడు వదలడం లేదు, దర్శనం చేసుకునే వస్తున్నాడు ఆ విధంగా. కనుక ఈ వసతులు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కొత్తగా చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అందరికీ తెలిసిందే యాదగిరిగుట్టకు 400 కోట్ల ఒక బడ్జెట్ తోటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక తయారు చేశాడు. అదేవిధంగా వేములవాడ దేవస్థానం కూడా ఏటా ఒక 100 కోట్లు నేను ఇస్తాను అని అక్కడ ప్రణాళికలు తయారైపోతున్నాయి. అదేవిధంగా భద్రాచలానికి ఈవెన్ తిరుపతి దేవస్థానం వారి కూడా బంగారు ఆభరణాలు ఆ స్వామివారికి అమ్మవారికి సమర్పించుకోవడానికి ఆయన ముందుకు వచ్చాడు. కనుక ప్రభుత్వం ఉదారంగా ముందుకు వస్తున్న తరుణం ఇది. అంటే ఏంటంటే ఈ అధికారం ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఆయన గొప్ప పెద్ద అధికారి, ఆయనకు మించిన రాష్ట్రంలో ఎవరు అధికారి లేరు. అటువంటి వ్యక్తికి ఈ ధార్మిక భావాలు ఉండడం వల్ల ఈ ధర్మ సంరక్షణ జరుగుతుంది. అదేవిధంగా వారు కోరినట్లు ధార్మిక పరిషత్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే అందుట్లో దానికి అధ్యక్ష పీఠంలో కూర్చున్న వ్యక్తి కూడా ఒక ధార్మిక విలువలు తెలిసినటువంటి వ్యక్తి, ధర్మ పరిరక్షణ చేసినటువంటి తాహతు శక్తి ఉన్నటువంటి వ్యక్తిని మనం కూర్చోబెడితే తప్పకుండా ఆలయ వ్యవస్థ చాలా బాగుంది. మనం కంపేర్ టు అదర్ స్టేట్స్ మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల కన్నా మెరుగైన మన తెలుగు రాష్ట్రాల్లో చక్కగా జరుగుతుందండి. గ్రామీణ ప్రాంతాల్లో పండుగ సందర్భాల్లో అందరూ స్త్రీ పురుషులు బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథ గానాలు, నాటకాలు వగైరా అన్నీ చేసుకొని చాలా సంతోషంగా ఉన్నటువంటి హిందువులు ఈ 2 రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నారని చెప్పడానికి నాకు సందేహం లేదు. రాంబాబు గారు మీరేమంటారు ఈ విషయంలో? ధార్మిక పరిషత్ అనేది ఈ ఒక ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక మంత్రి గారి ఆధ్వర్యంలో నడవడం కంటే కూడా ఒక ఆధ్యాత్మికవేత్త ఎవరైనా ఒక అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే మంత్రి గారు కాదనడానికి కూడా ఉద్దేశం ఏంటంటే మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి డిపార్ట్మెంట్లు చూడవలసిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా అనేకమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడం, వాళ్ళకి సమయం లేకపోవడం వల్ల గతంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసినా కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో కనీసం 3 సంవత్సరాల్లో కూడా 2 మీటింగ్లు కూడా జరగడం పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే కనుక దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యక్షుడు ఆధ్యాత్మికవేత్త ఇలాగే ఆత్రేయబాబు గారు చెప్పినట్లుగా ఒక ఆచార్య పురుషులు కానీ ఒక పండితులు కానీ అందులో ఉండేటువంటి చార్టెడ్ అకౌంట్స్ కానీ న్యాయమూర్తులు కానీ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఇటువంటి ఒక తెలుసున్నటువంటి ఒక సీనియర్ ఆఫీసర్స్ ఇలాంటి వాళ్ళు ఉండి అర్చక సంఘ ప్రతినిధులు
సంఘానికి ఉండేటువంటి ప్రతినిధులు కూడా అందులో ఉండి ఏ సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి తరచూ కనీసం 2 నెలలకి 3 నెలలకి ఒక మీటింగ్ జరిగి ధార్మిక పరిషత్తు జరిగితే కనుక ఈ సమస్యలన్నింటినీ కూడా ఎలాగా పరిగణించాలి, ఈ సమస్యలను ఎలా అధిగమించి మనం దేవాలయాలను అభివృద్ధి చేయాలనేటువంటివి మంచి ఆలోచనలు 4 వైపుల నుంచి వస్తాయి. వాటిని మనం అమలు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అంతేగాని ఒక మంత్రి గారి ఆధ్వర్యంలో ఇది జరగడం అనేది చాలా కష్టం. వారు చెప్పినట్లుగా, వెంకటాచార్య గారు చెప్పినట్లుగా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఈ ధార్మిక పరిషత్తులు త్వరలో ఏర్పడితే ఈ విధంగా అందరికీ మంచి జరుగుతుంది, ఆలయాలు బాగుంటాయని చెప్పేసి నా అభిప్రాయం. పద్మనాభ శర్మ గారు మీరు చెప్పండి. వీళ్ళందరూ చెప్పినట్టుగా నాన్ పొలిటికల్ క్యాడర్ తోటి ఒక ధార్మిక పరిషత్తుని వ్యవస్థను రూపొందించినప్పుడు ఆ వ్యవస్థ ఇచ్చినటువంటి సలహాలని పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కేవలం నాన్ పొలిటికల్ క్యాడర్ని పెట్టేసి ఇది చేసేసి వాళ్ళ సలహాలు ఇచ్చిన తర్వాత అవి తీసుకొని పక్కన పెట్టడం కాకుండా, అయితే ఇప్పుడున్న ప్రభుత్వమే స్వయంగా తీసుకుంటుంది కాబట్టి ఈ కమిటీని కూడా ఫాలో అవుతుందన్న ఇది ఒకటి ఉంది. ఇక భక్తుల పరంగా ఏంటంటే భక్తులకి అవేర్నెస్ కార్యక్రమం లాంటివి, ఒక అవగాహన కార్యక్రమం లాంటివి కూడా మీడియా ద్వారా కానివ్వండి, పేపర్ ద్వారా కానివ్వండి, పబ్లిసిటీ, అంటే ఆలయాల్లో ఎట్లా మెలగాలి, ఆలయ ధర్మాలు ఏంటి, అట్లాగే ఆగమ శాస్త్ర నియమాలు ఏంటి, ఆలయాల్లో ఏ విధంగా ప్రవర్తించాలి. ఇప్పుడు తిరుపతి దేశంలో ఎవరైనా జీన్స్ ప్యాంట్ వేసుకొని వస్తే బయటికి పంపించేస్తున్నారు. ఇదివరకు అటువంటిది లేదు. ఆ విధంగా ఈ డ్రెస్ కోడ్ అనుకోండి, లేకపోతే ఆలయంలోకి వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి, తిరిగి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉండాలి అనేటువంటిది ఇప్పుడు చిలుకూరు దేవాలయంలో ఒక అర్చకుడు కూర్చొని మైక్ పెట్టుకొని అందరికీ ఏ విధంగా చెప్తున్నారు, ఆ విధంగా భక్తులకి సరైన అవగాహన కలిగించాలి ఒకటి. రెండోది ఆ దేవాలయం యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, స్థల పురాణం అది కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా ఆలయ ధర్మకర్తలు కానివ్వండి, అర్చకులు కానీ వాళ్ళకి ఉన్నది. కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే భక్తులకి ఆ ప్రాంత పవిత్రత, ఆ ప్రాంతం యొక్క ప్రాశస్త్యత, వైశిష్ట్యత అన్నీ తెలియజేస్తూ వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకత్వం చేస్తే భక్తులు కంట్రోల్లో ఉంటారు, దేవాలయాలు అభివృద్ధి అవుతాయి. మీరంతా కూడా ఆలయాలు భక్తులు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.